హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, అలాగే యూట్యూబ్లో కావచ్చు, అంటే తక్కువ బడ్జెట్లో ల్యాప్టాప్ను ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అసలు అది మంచిగా వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ స్టోర్లో చూపిస్తారు, అయ్యో ఇది మంచి కండిషన్ ల్యాప్టాప్, ఇది బాగా వర్క్ అవుతుందని అంటూ ఉంటారు. కాకపోతే మనం కొనే వాళ్ళం కొంచెం ముందు వెనుక అవుతాం. ఎందుకంటే మనం ఇంత డబ్బులు ఇచ్చిన తర్వాత అది వర్క్ అవుతుందా లేదని చాలామందికి అపోహలు ఉంటాయి. సో మనం ఏం చేసామంటే, రీసెంట్గా యువ కంప్యూటర్స్ వాళ్ళు కొత్త ఆఫర్ పెట్టారు. అందులో మనము 4000కే ల్యాప్టాప్ అని వాళ్ళు చెప్పగానే మనం ఒక ల్యాప్టాప్ తీసుకున్నాము. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఇది మంచిగా కండిషన్లో ఉందా, ఇందులో ఫ్యూచర్స్ ఏముంది అనేది మనం టెస్టింగ్ కోసం అని ఒక ల్యాప్టాప్ తీసుకున్నాము. ఆ ల్యాప్టాప్ ఇది శాంసంగ్ కంపెనీ క్రోమ్ ఓఎస్ తోటి వస్తుంది అన్నమాట. ఈ ల్యాప్టాప్ వచ్చేసి క్రోమ్ ఓఎస్ తోటి వస్తుంది. కంపెనీ వచ్చేసి శాంసంగ్ కంపెనీ ఉంది. సో ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉందంటే, మనం చూసిన దాన్ని బట్టి అయితే నార్మల్గా మనము అంటే చిన్నపిల్లలు కావచ్చు, అలాగే మనం పెద్దవాళ్ళు కూడా నార్మల్గా ఏదైనా మూవీస్ కానీ లేదా ఏదైనా సాంగ్స్ కానీ, నార్మల్గా వాట్సాప్ చాటింగ్ కానీ, నార్మల్గా గూగుల్లో ఏమైనా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయాలన్నా కానీ దీనికి మంచిగా వర్క్ అవుతుంది ఇదన్నమాట. అంటే పెద్దగా ఎంఎస్ వర్డ్స్ అని ఇంకా గేమింగ్స్ కానీ అంత సపోర్ట్ చేయదు. ఇది 4000 అంటే చాలా అంటే తక్కువ బడ్జెట్ కదా, కాబట్టి ఫీచర్స్ అనేది ఎక్కువ లేదు. నార్మల్ యూజింగ్ చేసుకోవచ్చు మనం. దీనికి ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. కెమెరా కూడా బాగానే వర్క్ అవుతుంది. అలాగే ఈ కీబోర్డ్స్ కూడా చాలా మంచి నీట్గా వర్క్ అవుతుంది. ఇది మౌస్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మొత్తం వచ్చేసి 1.5 kgs వెయిట్ ఉంది. నార్మల్గా మనం ఆఫీస్లో కానీ, నార్మల్గా యూట్యూబ్ కానీ, ఏదైనా మూవీస్ కానీ లేదా చిన్నపిల్లలకు చూడడానికి ఇలా అయితే బాగా వర్క్ అవుతుంది. దీనికి వచ్చేసి ఎలాంటి వారంటీ కానీ గ్యారంటీ లేదు. ఎందుకంటే తక్కువ బడ్జెట్ కదా, పైగా సెకండ్ హ్యాండ్ కాబట్టి వాళ్ళు ఏదైనా రిపేర్ ఉంటే చేసి మనకి ఇస్తారు, అంతే అన్నమాట. మీరు ఎవరైనా కొనాలనుకుంటే 4000 5000 అంటే పెద్దగా ఫ్యూచర్స్ ఏమి ఉండదు. మీరు మంచి ల్యాప్టాప్ కొనాలి అది అనుకుంటే, పైగా సెకండ్ హ్యాండ్లో కొనాలని అనుకుంటే 10,000 ఏబో అంటే 11,000 లేదా 12,000 20,000 వరకు మనం పెట్టుకుంటే మంచి ల్యాప్టాప్ వస్తుంది. అందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి, మళ్ళీ దానికి వారంటీ గ్యారంటీ అన్నీ ఉంటాయి. ఇది తక్కువ బడ్జెట్ కాబట్టి దీనికి ఏముండదు. వాడినన్ని రోజులు వాడుకొని తర్వాత వదిలేయడమే, అంతే, ఏముండదు అన్నట్టు. సో ఇదన్నమాట. ల్యాప్టాప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది మనం కొని దగ్గర 1 month అవుతుంది. కాకపోతే చాలామందికి అపోహలు ఉంటాయి కదా, అసలు 4000 ల్యాప్టాప్ అంటున్నారు, అది మంచిగా వర్క్ అవుతుందా లేదా అని చాలామంది కొంచెం అపోహలతో ఉంటుంది. కాబట్టి వాళ్ళకు డౌట్ అనేది క్లారిఫై కావాలని మనం ఈ వీడియో చేశాము. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే తీసుకోవచ్చు, మంచిగానే వర్క్ అవుతుంది 4000 అని. కాకపోతే యూట్యూబ్ కానీ, నార్మల్గా గూగుల్ మ్యాప్స్ కానీ, యూట్యూబ్ కానీ, మెసేజ్ కానీ, వీడియో కాల్స్ కానీ ఇలాంటివి మాత్రమే వస్తాయి, పెద్దగా ఏం రావు. ఇందులో ఫ్యూచర్స్ ఏం లేవు. ఇదన్నమాట. వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఎవరికైనా కావాలంటే యువ కంప్యూటర్స్ లేదా మనము ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేసినా వస్తుంది, తీసుకోవచ్చు.